హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఇది నిన్న సండే బ్లాగ్ ఫ్రెండ్స్. నిన్న సండే మటన్ దెబ్బ తీసుకొచ్చారండి. మా సైడ్ అయితే దీన్ని మటన్ దెబ్బ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని అయితే కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. కొంతమంది ఇష్టపడరు, కానీ కర్రీ కంటే ఫ్రై చాలా బాగుంటుందండి. దీన్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా. చాలా నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని కుక్కర్లో విజిల్స్ వేయించిన తర్వాతే మనం కర్రీ అయినా ఫ్రై అయినా ప్రిపేర్ చేసుకోవాలండి. మామూలుగా చేస్తే అంత బాగోదు. కాబట్టి ఇక్కడ నేను విజిల్స్ వేయించేసుకున్న తర్వాత ముక్కల్ని కట్ చేసుకున్నాను. చూసారండి, చాలా నీట్గా వచ్చినాయి. చాలా నీట్గా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. విజిల్స్ వేయించిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ కడుక్కోవాలండి నీట్గా 2 సార్లు. తర్వాత నేను ఫ్రై కోసం అయితే ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఇవి మనకి స్పాంజీ లెక్క ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మటను లివర్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి ఇది. కానీ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి నీచు స్మెల్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ముందే వేసేసానండి. మనం దీన్ని బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కింద మాడిపోకుండా మనకి బాగా ఫ్రై అవ్వాలండి. నేను దీంట్లోనూ సాల్టు ఫ్రై అన్నాను కదా ఫ్రెండ్స్, సాల్ట్ను కొంచెం పసుపు వేసానండి కలర్ కోసం. మనమైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఇది కొంచెం ఫ్రై అయితే మనకి అయిపోతుంది. చూసారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ దెబ్బ ముక్కల్ని, వీటిని కూడా మనం వేసేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిపోవాలండి, అంటే బాగా ఫ్రై అయిపోవాలి. ఇంక మనం దీంట్లో వాటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం, వాటర్ అయితే వేయకూడదు. నేను ఫ్రై అన్నాను కదా ఫ్రెండ్స్, కర్రీ కన్నా ఫ్రై ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి. మనం వేసిన మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా దీంట్లో కలిసేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. మా పిల్లలు అయితే అసలు తినరు ఫ్రెండ్స్. నేను కారం అందుకని కొంచెం ఎక్కువగానే వేసానండి. మీరు ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా అయితే కారం వేసానండి. కారం అంతా కూడా మనకి ఈ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకుంటా తిప్పుకుంటా ఉండాలండి. అడగట్టకుండా అయితే మనం సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని సిమ్లీలోనే చేయాలండి ఇది. అప్పుడే ఇది మనకి మంచి కలర్ అనేది వస్తుంది. మొత్తం డ్రై అయిపోతుందండి. డ్రై అయ్యేదాకా కూడా మనం సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి ఇది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్లోకి సూపర్ ఉంటుందండి దీని టేస్ట్. చాలామంది తినరు, కానీ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ అయిపోయింది. చూసారండి, కలర్ అనేది మంచిగా వచ్చింది. అచ్చం మనం చాలా మంచి కలర్ వచ్చిందండి. మంచి డ్రైగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. దీన్ని నేను అయిపోయింది ఫ్రెండ్స్. చూసారండి, మంచి కలర్ వచ్చింది. మంచి కలరు చక్కగా బాగా ఫ్రై అయ్యిందండి. ఇలా మొత్తం మనం డ్రై చేసేవాలి. బాగా ఫ్రై అయింది. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం దీంట్లోకి రసం కానీ పప్పు చారు కానీ పెట్టుకొని రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ మటన్ దబ్బా ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామందికి నచ్చదు, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.